సిఆర్‌డిఏ అధికారుల మీద ఉన్న అసంతృప్తి ఒక పక్కన ఆహ్, పెరిగింది. అదే సందర్భంలో నారాయణ గారి మీద అసంతృప్తి పెరిగింది అమరావతి రైతులు. దాన్ని చల్లార్చడానికి ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగారు. గుంటూరు ఎంపీ తాడికొండ నియోజకవర్గం కూడా ఆయనదే వస్తది కాబట్టి అమరావతి నియోజకవర్గం, అమరావతి ఏరియా. అందుకని ఆయన రంగంలోకి దిగి తాజాగా చర్చల తర్వాత మళ్ళీ కాస్త వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే రైతుల ది సిఆర్‌డిఏ ఉద్యోగులు, అధికారులు సక్రమంగా స్పందించట్లేదంటే, అది సక్రమంగా స్పందించేలా చూద్దాం. ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే లీగల్ లిటిగేషన్స్ ఉన్నటువంటిది, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్న చోట ప్రాబ్లమ్ వస్తుంది. అది మొత్తం కలిపితే ఒక 300 ఎకరాలకు సంబంధించి ఉంటది. మిగతాదంతా సక్రమంగానే ఉందని ప్రకటించారు. అలాగే ఎస్‌ఐండ్‌కి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తున్నాయి. అవి పరిష్కరిస్తామని చెప్పారు. టోటల్‌గా అమరావతి రైతుల మొన్నటి ఏదైతే పోరాడతాం అని చెప్పినటువంటి నేపథ్యంలో వేగంగా స్పందించి నారాయణ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ ఈడ ముగ్గురు కూర్చొని మాట్లాడిన తర్వాతన కాస్త కూల్ అయ్యారు రైతులు. సమస్య పరిష్కారం లభిస్తుంది. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అధికారులే తప్పు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.